ఇప్పుడు మీరు అనుకున్నారు అనుకుందాం, ఎవరు ఒకరు మీరు తీసుకోవాలా? వెంకటస్వామి గారు ఒక నిమిషం వెంకటస్వామి గారు చెప్పండి. రైట్ దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి. మొత్తం మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి అసలు జూబ్లీహిల్స్ పట్టించుకోలేదు, మొత్తం స్లమ్ ఏరియాగా మార్చారు అని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. అసలు మీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని కూడా విమర్శిస్తోంది. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, అలాగే జీ న్యూస్ ప్రేక్షకులు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ టీడీపీ ఇల్లు చేసినటువంటి 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేస్తూ తెలంగాణ కంటూ ఒక నూతనమైనటువంటి డెవలప్మెంట్ మోడల్ ను అందించినటువంటి పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎలక్షన్స్ ని ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే, ఓడలేక మధ్యలో అన్నట్టుగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి. మేము ఒకటి మాత్రం చాలా సగర్వంగా చెప్పగలుగుతామండి, దేశంలోనే మొత్తం ఉన్నటువంటి 28-29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థాయిలో ఒక్క రంగంలో కాదు ప్రతి రంగంలో ముందుంచేటువంటి ప్రయత్నం చేసినాం. అయితే ఇవాళ హైదరాబాద్ విషయానికి వస్తే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్ మోడల్ ఉన్నది. ఇవాళ ఏదైతే రోడ్ షోలలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న తీరు చూస్తా ఉంటే ఒక వీధి రౌడీని తలపించే విధంగా మాట్లాడినట్టుగా అనిపించింది. ఆయన మాట్లాడిన దాంట్లో కొత్తదేమీ లేదు, పాత పురాణమే ముందరేసుకొని మా నాయకుడిని గాని మా పార్టీని గాని తిట్టే ప్రయత్నం చేశారు. ఎవరైనా ఒక నియోజకవర్గంలో ఓట్లను అడిగేటప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ఆ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మేము ఇది చేసినామని చెప్పేసి ఒక శ్వేతపత్రం లాగానో లేకపోతే ఒక రిఫరెండం లాగానో తీసుకొచ్చి ముందు పెట్టాలి. మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గం విషయంలో, డెవలప్మెంట్ విషయంలో మా స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు మాజీ శాసనసభ్యులు, ఆయన అకాల మరణం వల్ల వచ్చింది కాబట్టి ఆయన చేసినటువంటి వర్క్స్ గాని, ఆ నియోజకవర్గంలో మేము చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివ్స్ గాని ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే కాదండి, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా అదే స్థాయిలో మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని, ఈవెన్ ప్రతిపక్ష నాయకులు ఉన్న నియోజకవర్గాలకు కూడా మేము తీసుకున్నటువంటి ఒక ఛాలెంజింగ్ డెవలప్మెంట్. ఎట్లా చెప్తా ఉన్నామంటే, ఒక గ్రామాన్ని సుందరీకరించే క్రమంలో మనం పల్లె ప్రకృతి వనాల నుంచి మొదలుకుంటే పాఠశాలల నిర్మాణం వరకు ప్రతిదీ కూడా మేము ఒక కమిట్మెంట్ తో చేసినాం. మున్సిపాలిటీల సుందరీకరణ కావచ్చు, అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే 1,87,000 కోట్లు ఈ 10 సంవత్సరాల్లో కేవలం హైదరాబాద్ పైన ఖర్చు పెట్టాం. 42 ఫ్లైఓవర్లు, దాదాపుగా 12 అండర్ బ్రిడ్జిలు నిర్మించి ఈ ట్రాఫిక్ ఫ్రీ నగరంగా చేసినాం. 24/7 కరెంటునిచ్చి హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశ్రామిక వార్డులకు కూడా అద్భుతమైనటువంటి సౌకర్యాలు కల్పించినాం. మేము అడుగుతా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలని, ఒకసారి ముందర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గాని, నెరవేర్చిన హామీలు గాని, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు, తర్వాత ఇవ్వనివి కూడా చేసినటువంటి పనులను ముందర పెట్టుకొని చూసుకోమని అంటా ఉన్నాం. 200 రూపాయలు కాంగ్రెస్ ఇచ్చిన పెన్షన్లను మేము 2,000 చేసినాం. 2,000 బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పెన్షన్లను మేము 4,000 చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవాళ వృద్ధులకు, వికలాంగులకు ఆ పెన్షన్లు ఇవ్వలేకపోతుందో నియోజకవర్గ ప్రజలను మేము అడుగుతా ఉన్నాం. సో ఇచ్చిన పార్టీని, మీ కళ్ళ ముందర డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిన పార్టీకి ఓటేయమని అడుగుతా ఉన్నాం. 2,500 విషయంలో 18 సంవత్సరాల నిండిన మహిళల నుంచి మొదలుకుంటే 100 సంవత్సరాల మహిళ వరకు కూడా మేము 2,500 రూపాయలు ఇంటికి తెచ్చిస్తామన్నారు. ఏమైంది? 22 నెలలుగా మహిళలు నిరీక్షిస్తా ఉన్నారు. పెళ్ళైతే తులం బంగారం ఇస్తామన్నారు. 1,16,000 పక్కకు పోని, తులం బంగారం సంగతి దేవుడు ఎరుగు, 1,16,000కే దిక్కులేదు. నేనేమంటా ఉన్నా అంటే, మీకు ఒక డెవలప్మెంట్ మోడల్ అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు నిన్న రోడ్ షోలో కేటీఆర్ గారు మాదొకసారి రోడ్ షో, వాళ్ళదొకసారి రోడ్ షో ఉంటే మేమేమో చేసిన పనులు చెప్పుకున్నాం, మీరు ఇవ్వాల్సిన ఇవ్వండిరా బాబు అని అడుగుతా ఉన్నాం. అయితే మేము ప్రజలకు స్పష్టంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ ద్వారా జరగబోతున్నటువంటి ఎన్నిక అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పైన ఒక ఉక్కుపాదం. ఇవాళ వాళ్ళకు గుర్తు చేసే విధంగా ఈ ఓటమితో అయినా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతేనే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు గాని, 13 హామీలు గాని, ఓవరాల్ గా ఇచ్చిన 420 హామీలు నెరవేరడానికి ఒక అవకాశం ఉంటది. ఇవాళ తెలంగాణ ప్రజలకు గొప్ప అవకాశం వచ్చింది. అందులో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఒక కర్రుగాల్చి వాత పెట్టేటువంటి అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చెల్లుమనిపియాలి. స్వయంగా జూపల్లి గారు, మంత్రి గారు ఒక మహిళతో మాట్లాడుతుంటే, అయ్యా నువ్వు ఇచ్చిన హామీలు ఇయ్యి, నువ్వు ఇచ్చిన పెన్షన్లు ఇయ్యి, ఎందుకు ఇన్ని రోజులు ఇయ్యలేదు, ఎప్పుడు ఇస్తారని అడుగుతుంటే ముఖం చాటేసే పరిస్థితి వచ్చింది. ఇక ప్రచారంలో ఉన్నటువంటి అభ్యర్థుల విషయానికి వస్తే, ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది మా సిట్టింగ్ స్థానం అండి. మాకు కొంత స్థానికంగా బలం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్విప్ చేసింది. అందులో మా కార్పొరేటర్లు గాని, మా క్యాడర్ గాని చాలా కమిట్మెంట్ తో సాధారణ పౌరుల దగ్గరికి, వ్యాపారుల దగ్గరికి గాని, అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలను కలుస్తా ఉంటే వాళ్ళు స్వయంగా వాళ్ళ నోటి నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము తప్పు చేసినామండి, కేసీఆర్ గారిని
అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎందుకో మరి కేసీఆర్ గారిని అర్థం చేసుకోవడంలో విఫలమైనరు. వాళ్ళు చేసినటువంటి తప్పు వల్ల వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. కానీ ఈ 2 సంవత్సరాలుగా దాదాపుగా 2 సంవత్సరాల దగ్గరికి వస్తా ఉంది, 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి చేసింది ఏమీ లేదండి. మమ్మల్ని మోసం చేసింది. మేము ఉచితానికి హామీలకు ఆశపడి ఓటేస్తే ఇవాళ మాకు ఉత్త చేతులు మిగిలినాయి, ఏం లేదు, ఖాళీ కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగింది. మాకు బీఆర్ఎస్ పార్టీలో మాకు ఏ రోజు కూడా ఏ సంక్షేమ పథకం కూడా మా వద్దకు రాకుండా ఆగలేదు. ఇవాళ ఆడపిల్లలు ప్రెగ్నెన్సీతో ఉండి డెలివరీగా అయితే ఒకవేళ ఆడపిల్ల గుర్తే 13,000 రూపాయలు, మగపిల్లగాడు గుర్తే 12,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. ఐరన్స్ డెఫిషియన్సీ ఉందని చెప్పి మహిళల్లో మేము ఐరన్ కిట్లు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడినాం, వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచినాం. హైదరాబాద్ లో తాగునీటి ప్రభావం ఉందని చెప్పేసి దాదాపుగా ఒక్కొక్క కుటుంబానికి 20,000 లీటర్ల తాగునీరుని ఇచ్చినాం. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్కుల విషయంలో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి మేము గ్యారంటీ ఇచ్చినాం. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది చెప్పిన వాటికంటే కూడా చెప్పనివి కూడా చాలా ఎక్కువ చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి అంటే ఒక నూతనమైనటువంటి డెవలప్మెంట్ మోడల్ అందించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కమిట్మెంట్ తో పనిచేసింది. కేటీఆర్ లాంటి వ్యక్తి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రపంచ స్థాయి సంస్థలను ఇక్కడికి తీసుకురావడంలో గానీ, ఐటీ ఉద్యోగాల సృష్టి విషయంలో 50,000 దాదాపు 9 లక్షల పైచలకు మేము వాటి స్థాయిని పెంచినాం. మేము ఒకటే మాట్లాడుతా ఉన్నామండి, కేసీఆర్ గారి యొక్క డెవలప్మెంట్ ను చూడండి, మేము ఇచ్చేటువంటి హామీలను చూడండి, మీరు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలను చూడండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చి కూడా ఇవాళ మనం ఆశపడ్డాం, ఏమనుకున్నాము, కాంగ్రెస్ కోటేస్తే ₹4 వస్తుంది. ఇంతకు ముందు మా అన్నగారు అభ్యర్థిని మేము బీసీని పెడితే మీరు మాట్లాడుతా ఉన్నారంట. ఒక్క నవీన్ యాదవ్ బీసీ యొక్క జీవితం గురించి అన్నగారు అంత బాధపడతా ఉన్నారు. మేము 42% పై చిలుకున్న బీసీల హక్కుల కోసం మేము బాధపడతా ఉన్నాం. ఇవాళ దానికోసమైనా ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నవీన్ యాదవ్ బీసీ కాదంటారా మీ దృష్టిలో? మేము ఏమంటా ఉన్నామంటే అన్న, ఇవాళ నిలబెట్టి ఒక్క నిమిషం అన్న, నడి రోడ్డు మీద బీసీల ఆత్మగౌరవం నిలబెట్టి ఢిల్లీ కంటే హైదరాబాద్ కు, సుప్రీంకోర్టు కంటే హైకోర్టుకు తిప్పుతూ ఇవాళ బీసీల ఆత్మగౌరవం కాంగ్రెస్ పార్టీ మీ చిత్తశుద్ధి విషయంలో బీసీలను మోసం చేసింది. ఇవాళ ఒక్క అజారుద్దీన్ కు మంత్రి పదవి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తే ముస్లింలందరూ ఓటేస్తారు అనుకోవడం కాంగ్రెస్ పార్టీ పగటి కళలు కంటా ఉంది. మేము చెప్తా ఉన్నాం, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనారిటీ నేతలకు తెలుసు. మేము ఒక మహమూద్ అలీ గారు లాంటి వ్యక్తిని మేము డిప్యూటీ సీఎం గా చేసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఆ తర్వాత మనం హోంమంత్రిగా చేసుకున్నాం. ఆ వర్గానికి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తులను కార్పొరేషన్ చైర్మన్లు చేసుకున్నాం. ఆ వర్గానికి దాదాపుగా 4,000 కోట్ల పైచులకు నిధులు కేటాయించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినాం. రెసిడెన్షియల్ స్కూళ్లలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ టాప్ లో ఉన్నాయి. దాదాపుగా 480 మంది పైచులకు మైనార్టీ విద్యార్థులు ఇవాళ డాక్టర్లు, ఇంజనీర్లు అయినరు. ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలో పీజీలు చేస్తా ఉన్నారు. మేము అది అందించినాం. మైనార్టీ వర్గాల జీవితాల్లో వాళ్ళ జీవనాల్లో మార్పులు తీసుకొచ్చినాం. కానీ మీలాగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కేవలం అజారుద్దీన్ అనేటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే మైనార్టీలు అందరూ ఓట్లు ఇస్తారు అనుకోవడం అదొక పిచ్చి తుగ్లక్ చర్య. మేము అడుగుతా ఉన్నాం, ఇన్ని రోజులు ఎందుకు ఇవాళ మేము అడుగుతా ఉన్నామే, ఇవాళ అజారుద్దీన్ మాత్రాన మైనార్టీ నేతలందరూ మీ వెంట ఉంటారు. ఖచ్చితంగా మైనార్టీ వర్గాలకు కూడా తెలుసు కేసీఆర్ గారు చేసింది ఏంది. ఆ వర్గాలను ఎట్లా చూసుకున్నాం. హిందువులలో ఉన్నటువంటి పూజారులకు ధూపదీప నైవేద్యం కింద జీతభత్యాలు ఇస్తే, మైనారిటీగా ఉన్నటువంటి వ్యక్తుల మసీదుల్లో పనిచేసే మోల్ సాబ్లకు కూడా మేము జీతభత్యాలు ఇచ్చినాం. గది మా కమిట్మెంట్. మేము మతం పరంగా ఓట్లు అడిగే బీజేపీ లాంటి వాళ్ళం కాదు. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఓట్లు దండుకోవాలంటే ఆ వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ లాంటి చిల్లర రాజకీయాలు చేసే ఇప్పుడు నేను ఇక అంటే